హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన లా ఆఫ్ అట్రాక్షన్ హరీష్ బాబు గారు మనతోని ఉన్నారు. ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ హరీష్ బాబు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మనకు కావాల్సిన జాబ్, మనకి ఇష్టమైన జాబ్, మనకు నచ్చిన సాలరీ ఉన్న జాబ్, అలాంటి జాబ్ రావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరేం చెప్తారు? మనకు కావాల్సిన జాబ్ ఏంటి? చాలా మంది బీటెక్ ఫ్రెషర్స్ ఉంటారు, లేకపోతే పీజీ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే మీరు వీళ్ళని 10th క్లాస్‌లో అడిగితే మీ యాంబిషన్ ఏంటి అంటే అందరూ చెప్పేది ఐఏఎస్. అవును. కానీ ఎంతమంది ఐఏఎస్ అయ్యారు మీ క్లాస్‌మేట్స్‌లో లేకపోతే మీ బ్యాచ్‌మేట్స్‌లో అని చూసుకుంటే ఎవరు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ చిన్నప్పటి నుంచి మన ఓరియంటేషన్ ఏంటంటే మన టీచర్స్ కానీ వాళ్ళు కానీ చెప్పేది మీరు ఐఏఎస్ అవ్వండి అంటారు. ఎలా అవ్వాలి ఎవరు చెప్పరు. మీరు ఒకటి అవ్వాలి అని మైండ్‌లో ఫిక్స్ అయినాక క్లారిటీ అని మన ఫస్ట్ థింగ్ 90% ఫెయిల్ అయ్యేది ఇక్కడే అండి. క్లారిటీ ఉండదు. నాకు జాబ్ కావాలంటే బీటెక్ ఫ్రెషర్‌ని అడిగి ఏంటి నీకు ఏం జాబ్ కావాలి అంటే, నాకు జాబ్ కావాలి అంటారు. ఏ జాబ్ అంటే ఏదైనా జాబ్ అంటారు. ఈ ఏదైనా అనేది ఏదైతే ఉంటుందో నేను తీసుకెళ్ళి చపరాసి జాబ్ అంటాను. ఐ మీన్ ఒక అటెండర్ జాబో లేకపోతే ఆఫీస్ బాయ్ జాబ్ చేస్తావా అంటే చేయను అంటారు. మరి ఎందుకు అంటే ఏదైనా నువ్వేగా అన్నావు అంటే లేదు మంచి జాబ్ అంటారు. సో ఫస్ట్ థింగ్ క్లారిటీ ఉండాలి. నాకు ఫలానా కంపెనీలో ఫలానా సపోజ్ గూగుల్ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా 1,00,000 సాలరీతో జాబ్ కావాలి. ఎంత క్లియర్‌గా ఉంది. మీరు ఎంత క్లియర్‌గా ఉంటే యూనివర్స్ నీకు అంత తొందరగా తీసుకొచ్చి ఒక రిఫరెన్స్‌ని ఇస్తుంది. సపోజ్ ఒక స్టేట్మెంట్ ఇలా చేశారు. నాకు గూగుల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా 1,00,000 సాలరీతో ఒక జాబ్ కావాలని ఎవ్రీడే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటున్నారు, రాసుకుంటున్నారు, ఎఫర్మేషన్ రాసుకుంటున్నారు అనుకోండి. మీకు అనుకోకుండా మీరు బస్సులో వెళ్తుండొచ్చు. మీ పక్కన కూర్చుండే అతను ఏం చేస్తుంటావు బాబు అని అడిగి, ఓకే మా అబ్బాయి కూడా అందులోనే చేస్తున్నాడు రిఫరెన్స్ తీసుకొని ఇవ్వచ్చు. ఎందుకంటే ఇంత క్లారిటీగా మీరు థాట్ ఉన్నప్పుడు మీ మాట అట్లాగే ఉంటుంది. మీ మాట దాని త్రూయే నడుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు అడిగినా అడగకపోయినా నేను ఇలా బీటెక్ చేశానండి, నేను జాబ్ కోసం ఎతుకుతున్నానని అనొచ్చు. ఆ పక్కన అతను అనొచ్చు, లేదా ఇంకో పెళ్ళికెళ్తే ఇంకెవరో కలిసి ఇది నా ఎక్స్‌పీరియన్స్‌లోనే జరిగింది. ఎట్లా అంటే నేను ఒక జాబ్ నుంచి బయటపడ్డాను. కొత్త జాబ్ కోసం చూస్తున్నాను. అంటే నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు కలుస్తారు. నాకు సజెషన్ ఇస్తారు. వేరే ఏం చేయాలి నేననే సజెషన్ ఇస్తారు. ఇలా 6 మంత్స్ ఉన్నాను. 6 మంత్స్ తర్వాత ఐ వాస్ థింకింగ్ ఎవరో ఒకరు ఖచ్చితంగా కలుస్తారు. నాకు సజెషన్ ఇస్తారు. దీన్ని నమ్మాను. నమ్మిన తర్వాత ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళికి వెళ్తే మా వైఫ్ వాళ్ళ కజిన్ ఎవరో కలిసాడు. ఏం చేస్తున్నావు అంటే ఎట్లా వచ్చింది జాబ్ అంటే పలానా అతను కలిసి అతను ఇలా రిఫర్ చేశాడు. నేను అతన్ని కాంటాక్ట్ చేశాను. అతని దగ్గర ట్రైన్ అయ్యాను. మళ్ళీ జాబ్ కొట్టాను. సో మీరు ఏదైతే నమ్ముతారో, క్లారిటీగా ఉంటారో, ఏదైతే నమ్ముతారో మీకు కావాల్సిన జాబ్ మీకొస్తుంది. ఈ ప్రాసెస్ ఏంటి అనేవి మనం మన క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ నంబర్ 1 క్లారిటీ అయితే, నంబర్ 2 థింగ్ ఏంటంటే మీరు నమ్మాలి. నంబర్ 3 థింగ్ మీకు యాక్షన్ చెప్తుంది. మీరు ఏ డిజైర్ ఉన్నా, ఏ కోరికున్నా మీకు ఇది చెయ్యి. నీకు గూగుల్‌లో జాబ్ కావాలి. మార్కెట్‌లో ఇది ఉంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడు. లేకపోతే పలానా నీ ఫ్రెండ్ మనం మోస్ట్‌లీ మన రిఫరెన్స్ తోటి వెళ్తూ ఉంటాం. నా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు? నా ఇంటి పక్కన అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళు చేసిందే మనం చేస్తాం గానీ ఎక్కడో రాకెట్ సైన్స్ మనం చెయ్యం. సో మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఏమేమి చేస్తున్నారు దాన్ని కనుక మీరు ఫాలో అవుతే మళ్ళీ మీరు కూడా అదే రేంజ్‌కి వెళ్ళొచ్చు. చాలా మంది ట్రై చేసే ట్రయల్స్ ఎలా ఉంటాయంటే ఎక్కడో రాకెట్ సైన్స్, ఎక్కడో జాబ్ కావాలి, ఎక్కడో అమెజాన్‌లో కావాలి అనుకుంటారు. కానీ మన చుట్టుపక్కల మనకుండే రిఫరెన్సెస్ ద్వారానే మనం అక్కడి నుంచి అక్కడికి స్టెప్ చేసుకుంటూ వెళ్ళగలం గానీ డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి అక్కడికి బౌన్స్ ఎవరం అవ్వలేం. ఒక పెద్ద సినిమా హీరో అవ్వాలి అంటే ఫస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలి. ఇన్‌స్టిట్యూట్ నుంచి ఒక చిన్న ఆడిషన్‌కెళ్ళాలి. ఇవి స్టెప్స్ కదా! ఆ స్టెప్స్ ద్వారానే వెళ్తాం మనం. చాలా మంది ఈ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడి నుంచి అక్కడ జంప్ చేయాలనుకుంటారు. జంపింగ్ అనేది ఇంపాసిబుల్. యూనివర్స్ ఎప్పుడు మీకు స్టెప్ బై స్టెప్పే ఇస్తుంది. నాకు ₹1,00,00,000 కావాలంటే ₹10 తోటి మొదలవుతుంది. సో అలా మీరు ఏ జాబ్ కావాలన్నా కూడా మీ డిజైర్ స్టేట్మెంట్ వల్ల మీ విజువలైజేషన్ నంబర్ సెకండ్ థింగ్ ఇంకా ఇందాక చెప్పలేదు విజువలైజేషన్. మీరు గూగుల్ అనే కంపెనీ ఎక్కడుందో మీకు తెలుసు. ఒక్కసారి ఊహించండి. ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా మీకు తెలిసే ఉంటారు. వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు మా లైఫ్ స్టైల్ ఎలా ఉంది. ఆ లైఫ్ స్టైల్ నేను అనుభవిస్తున్నట్టుగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఎప్పుడైతే మీరు ఊహించుకుంటారో ఊహ నిజమవుతుంది. ఈ ఊహ గురించి చెప్తాను. విజువలైజేషన్ నిజంగా జరుగుతుందా లేదా? నేను విజువలైజేషన్ కాదు రిపిటీషన్ గురించి చెప్తాను. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఒక పని మీద. ఒక ఏదో నేను నా పని చేసుకుంటున్నాను. నా చుట్టుపక్కల వాళ్ళొచ్చి 4 విషయాలు మాట్లాడారు. ఏమని? పలానా రజనీకాంత్, పలానా సినిమా, పలానా రోజు అని మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్, నాకేం ఇంట్రెస్ట్ లేదు. కానీ వాళ్ళు మాట్లాడి నా బ్రెయిన్‌లో ఫీడ్ చేశారు. ఏదైతే నేను ఇందాక చెప్పినట్టు
మనం బ్రెయిన్లో ఏదైతే ఫీడ్ చేసుకుంటుంటామో వద్దనుకున్నది జరుగుతుంది. సో మీరు కూడా చూసే ఉంటారు, ఒక ఏదైనా బోనాలు అట్లా పండగ అయినప్పుడు రోజు మొత్తం ఒకటే సాంగ్ తిప్పుతూ ఉంటారు. మా ఐదారు మైసమ్మ ఏదో మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ డే చూసుకుంటే మార్నింగ్ 8 నుంచి రాత్రి 6 వరకు చూసుకుంటే మీకు తెలియకుండానే మీరు ఆ పాట పాడేస్తూ ఉంటారు మీ నోట్లోంచి. ద సేమ్ వే వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడి నా మైండ్లో వేశారు. నేను వేసిన తర్వాత నేను అట్ ద ఎండ్ ఆఫ్ డే అవునా ఈ సినిమా నిజంగా రిలీజ్ అవుతుందా సెర్చ్ చేశాను. అవును పలానా డేట్ రిలీజ్, అసలు టికెట్స్ దొరుకుతున్నాయి, వాళ్ళు లేవు అంటున్నారు కానీ నేను సెర్చ్ చేశాను, దొరుకుతున్నాయని అర్థమైంది. సరే దొరుకుతుంది కానీ ఇంత మంచి సినిమా వాళ్ళంతా డిస్కస్ నేను బుక్ చేసి ఇది అసలు నా మైండ్లోనే లేదు. ఎవరో ఏదో డిస్కస్ చేయటం వల్ల నేను నా దగ్గర నుంచి ఒక పాకెట్ నుంచి ₹100 ఖర్చు చేయడం జరిగింది. సో మీరు రిపిటేషన్ ఏదైతే జరుగుతుందో దానివల్ల మీకు అనుకున్నది జరుగుతుంది అనటానికి ఇది ఇంకో ప్రూఫ్ అనమాట. అలా మన లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా దేన్నైనా ఆకర్షించవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా లైఫ్లో ఎలా సక్సెస్ కావాలో చెప్పడం జరిగింది. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ కనిపిస్తున్న టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.